తెలంగాణలో కొత్తగా వాహనాల స్పాట్ రిజిస్ట్రేషన్లు అమల్లోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లే పని లేకుండా షోరూమ్స్లోనే స్పాట్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అయితే రిజిస్ట్రేషన్ సమయంలోనే బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యే కాలంని రవాణా శాఖ ఏర్పాటు చేసింది. దీంతో చలానాలు పడితే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయనే అనుమానం వాహనదారుల్లో నెలకొంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులకు పోలీసులు చలానాలు వేయగానే బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా చెల్లింపు జరిగిపోయేలా వ్యవస్థను తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి కొన్ని రోజుల క్రితం బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. అయితే అందుకు అనుగుణంగా రవాణా శాఖ అధికారులు సాఫ్ట్వేర్ లో మార్పులు చేర్పులు చేశారు. వాహనం రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తేనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. జనవరి 12వ తేదీన అరైవ్ అలైవ్ పేరుతో జరిగిన కార్యక్రమంలో ట్రాఫిక్ చలానాల గురించి సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి పోలీసులు చలానాలు వేస్తున్నారని, కానీ ఏడాది తర్వాత డిస్కౌంట్ ప్రకటించడంతో ఎలాగో తగ్గిస్తున్నారని, మళ్లీ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యానించారు. చలానా వేస్తే ఒక్క పైసా కూడా తగ్గించకుండా చలానా వేయగానే ఆటోమేటిక్ గా బ్యాంకు ఖాతా నుంచి జరిమానా కట్ అయ్యే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. అందుకోసం బ్యాంకులతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. సీఎం మాట్లాడిన 10 రోజుల్లోనే రవాణా శాఖ అధికారులు కసరత్తులు పూర్తి చేసి కీలక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. కొత్త వాహనాలకు రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లే పని లేకుండా షోరూమ్స్ లోనే స్పాట్ రిజిస్ట్రేషన్ల విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయాలంటే బ్యాంకు వివరాలు తప్పనిసరి చేశారు. బ్యాంకు వివరాలు ఇవ్వకపోతే వాహనాలు రిజిస్ట్రేషన్ కావటం లేదని షోరూం నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో బ్యాంకు వివరాలను ఇచ్చేందుకు నూతన వాహన కొనుగోలుదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్టర్ ఆఫీసుల్లో లేని నిబంధన ఇక్కడెందుకని ప్రశ్నిస్తున్నారు.